ఇసుక కనిపిస్తే చాలు వాలిపోతున్నారు ఇసుక బకాసురులు. దాదాపుగా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక నాయకుల అండదండలతో పేటరేగిపోతున్నారు ఇసుక బకాసురులు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడుపూడి నది తీరాన ఉన్నాం. ఇదంతా కూడా మొత్తం గతంలో పర్మిషన్లు ఉండేవి. ఇక్కడి నుంచి దాదాపుగా కూడా నిత్యం ఇసుక అనేది తరలి వెళ్ళేది. కొన్నాళ్ళ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేకపోవడంతో ఇక్కడ స్థానిక నాయకుల అండదండలతో పూర్తిగా కూడా ఇసుక బకాసురులు పేటరేగిపోతున్నారు. నదీ గర్భానికి పూర్తి స్థాయిలో కూడా తూట్లు పొడుస్తున్నారు. ఇదే రహదారి గుండా మొత్తం కూడా ఎటువంటి అనుమతులు లేని ఇసుక మొత్తం కూడా భారీగా లారీల్లో నిత్యం రాత్రి పగలు కూడా ఇక్కడి నుంచి యథేచ్ఛగా తరలిపోతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో క్లారిటీగా. ఎటువంటి అనుమతులు కూడా లేకుండా భారీ క్రెయిన్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర నదీ గర్భంలో ర్యాంప్ బాట కూడా వేసి పూర్తి స్థాయిలో కూడా నదీ గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. ఎటువంటి అనుమతులు కూడా ఉండవు. కనీసం ఇక్కడ కొంతమంది స్థానిక నాయకుల అండదండలతో ఇదంతా జరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. నిత్యం ఇదే విధంగా పెద్ద ఎత్తున ఇసుక ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడంతో గ్రామస్తులు ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా కాసేపు ఆపినప్పటికీ ఆ తర్వాత రోజు మరొకసారి షరామామూలుగా మారుతుందని ఇక్కడ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. నిత్యం కూడా నడుపూడి నుంచి కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి ఇసుక ర్యాంపుకి ఎటువంటి అనుమతులు లేవు ఇలా అని చెప్పి అంటుంటే 1 గంట ఆపుతున్నారు. అనంతరం కూడా తర్వాత యథేచ్ఛగా కూడా ఇసుక అనేది ఇక్కడి నుంచి తరలిపోతుంది. పూర్తిగా కూడా ఇదంతా కూడా కొందరి స్థానిక నాయకుల కన్సర్న్లో జరుగుతుందంటున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు ఏదైతే ట్రాక్టర్లో వచ్చిన ఈ ఆకులు బాటా వద్ద వేసి లారీలు సక్రమంగా వెళ్ళేందుకు ఇటువంటి ఆకులను కూడా తీసుకొస్తూ ఉంటారు. ఈ ఆకులను ఆ బాట మీద వేసి లారీలు వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా జరిగిపోతుంది. ఇక్కడ నిత్యం కూడా దాదాపు ఇలాగే 10ల సంఖ్యలో లారీలు ఇక్కడి నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే ఇక్కడ ర్యాంపుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు కూడా తెలిసినప్పటికీ కూడా పట్టించుకోవడం గమనార్హం. ఈరోజు కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికీ వారు కూడా ఇసుకకు సంబంధించి ర్యాంపు నిర్వాహకులు యథేచ్ఛగా కూడా ఇసుకను తరలించారు. మీడియా రావడంతో ఒక్కసారిగా వారందరూ పరారైన పరిస్థితి. ప్రస్తుతం అయితే మీడియా రెవెన్యూ సిబ్బంది రావడంతో ఇక్కడ నిర్వాహకులు అయితే పరారైనని చెప్పాలి. దాదాపుగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా దాదాపు ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని 5 నెలల నుంచి కూడా ఇదంతా సాగుతుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ ఇసుక ర్యాంపు ఎటువంటి అనుమతులు కూడా లేవు. అనుమతులు లేకుండా ఇసుక ర్యాంపు నిర్వహించడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం. మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. నదికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ గుట్టల కింద ఇసుకను వేసిన పరిస్థితి. మైనింగ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా కూడా అధికారుల కనుసన్నలతో పాటు స్థానిక నాయకుల అండదండలతోటే ఇసుక బకాసురులు రెచ్చిపోతున్నారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాదాపు రాత్రి పగలు కూడా ఇసుక ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడంతో గ్రామస్తులు ఎప్పటికప్పుడు అబ్జెక్షన్ పెడుతున్నారు. గ్రామస్తులు వచ్చిన తర్వాత కాసేపటికి ఇసుకను రవాణా అడ్డుకుంటున్నారు. తర్వాత వీరి గ్రామస్తులు వెళ్ళిన తర్వాత పరిస్థితి మామూలే. ఎక్కడికక్కడ ఇసుక అనేది పూర్తిగా తరలిపోతుంది. దాదాపు కూడా మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. ఎదురుగా భారీ క్రెయిన్ కూడా ఉంది. భారీ క్రెయిన్ సహాయంతో ఇసుకను తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ గుట్టల కింద వేశారు. దాదాపు గోదావరి నదికి సంబంధించి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇసుక కోసం అక్రమంగా తరలించిన నేపథ్యంలో ఒకవైపు గోదావరికి సంబంధించిన ప్రవాహం కూడా సరైన దిశ మార్చుకుంటుందనే చెప్పాలి. దీంతో మత్స్యకారులు కూడా ఇక్కడ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. స్థానికంగా ఎంతోమంది మత్స్యకారులు ఈ గోదావరిపై ఆధారపడి మత్స్య సంపద కోసం ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ ఇసుకకు సంబంధించి ఎక్కడికక్కడ మధ్యలోనే గుట్టలుగా వేసేయడంతో పాటు ఎక్కడా కూడా ప్రవాహానికి అడ్డుకట్ట కూడా వేసేస్తున్నారని చెప్పాలి. సువిశాలమైన గోదావరి తీరానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు లేకుండా దాదాపు నియోజకవర్గ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న ఈ నడుపూడి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతుంది. దాదాపు కొన్ని నెలల నుంచి ఈ దందా అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ ముసుగులో ఇంకా ఎంతమంది ఉంటారని తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నిర్వాహకులు పరారైన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే రెవెన్యూ అధికారులు వచ్చారు. రెవెన్యూ అధికారులు వచ్చిన తర్వాత వారు పరారయ్యారు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. కానీ మైనింగ్ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి కనీసం ఇక్కడ వీరిపై చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా లేదని చెప్పాలి. పెద్ద ఎత్తున ఇసుక
ఎక్కడి నుంచి తరలిపోతుంది, ఎటువంటి పర్మిషన్స్ లేవు. మన విజువల్స్లో ఇప్పటివరకు కూడా క్లారిటీగా చూస్తాం. ఎక్కడికక్కడ ఇసుక మేటలు కూడా వేసిన పరిస్థితి. పూర్తిగా కూడా దీన్ని అయితే గ్రామస్తులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేవు. నదీ గర్భానికి అయితే తూట్లు పొడుస్తున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV నడుపుడు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.